హాయ్ ఎవ్రీవన్. మునగాకుతో చాలా రెసిపీస్ చేశాను నేను. అంటే మునగాకు కారం పొడి, మునగాకు పచ్చడి, మునగాకు పప్పు, మునగాకు తాలింపు, ఇలా చాలా రెసిపీస్ చేశాను. ఇంకేదైనా చేస్తే బాగుంటుందా అనిపించింది నాకు. మునగాకు దోశ కోసం ముందుగానే ఒక 2 అవర్స్ పెసళ్ళు నానబెట్టుకున్నాను. తర్వాతకి 2 అవర్స్ తర్వాతకి పెసళ్ళు అండ్ మునగాకు, కొంచెం అల్లం, కొంచెం జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాతకి ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ అలా హోల్డ్లో పెట్టాను. ఆలోపు నేను పల్లి చట్నీ ప్రిపేర్ చేసుకున్నా. అంటే పెసరట్టు దోశ అంటేనే కామన్గా అల్లం చట్నీ ఉంటుంది, బట్ నేనైతే ఈరోజు పెసరట్టు దోశకి పల్లి చట్నీ కాంబినేషన్ చేశాను. ఈ దోశని ఎవరైనా తీసుకోవచ్చు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఎస్పెషల్లీ అయితే డయాబెటిక్ పేషెంట్స్కి అయితే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే చూడండి, పెసర్లలో చాలా రిచ్ ప్రోటీన్ ఉంటుంది, అలానే కాల్షియం కూడా మునగాకులో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంత మంచి డైట్ కానీ చేసే వాళ్ళకి సూపర్ బ్రేక్ఫాస్ట్. సో చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.